అమెరికాని ఇక అమెరికా వాళ్ళు పరిపాలించాలంటే రిజర్వేషన్లు పెట్టుకోవాలేమో, రాజ్యాంగం అట్ట రాసుకోవాలేమో, లేకపోతే ఇక వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు న్యూయార్క్ మేయర్ 7-8 ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్ళి పౌరసత్వం పొందినటువంటి వాడికి ఇప్పుడు న్యూయార్క్ మేయర్ వచ్చేస్తుంది. అట్లా అంటే 7-8 ఏళ్ల క్రితం పౌరసత్వం వచ్చింది, అతను 10-15 ఏళ్ల క్రితం పోయి ఉంటాడు. బట్ పౌరసత్వం వచ్చింది 7-8 ఏళ్ల క్రితం. అతను ఇప్పుడు న్యూయార్క్ మేయర్ కాబోతున్నాడు. అట్లాగే భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఇక్కడ మేయర్లు కూడా అయిపోయినాయి. బెంగాల్లో కూడా చూసాం. రాజ్యాంగాల్ని గనక మనం సక్రమంగా నిర్వచించుకోకపోతే లేదా చట్టబద్ధంగా ఒక చర్యలు తీసుకోకపోతే ప్రమాదకరం. ఇప్పుడు అమెరికాలోనంట అమెరికన్ పౌరులకు పుడుతున్నటువంటి పిల్లల సంఖ్య 1.5 ఉందట. అంటే అమెరికా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, చేసుకున్న బిడ్డలు కానరు. అదొక విచిత్రమైనటువంటి ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్ బ్రతుకులు. ఇదివరకైతే నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అన్నటువంటి దశ నుంచి నీకు పిల్లలొద్దు నాకు పిల్లలొద్దు అనేటటువంటి దశతో పెరిగిపోతున్నటువంటి సిచ్యుయేషన్లో డెమోగ్రఫిక్ చేంజ్, ఇతర దేశాల నుంచి అక్కడికి వలస వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవాడు, ఉపాధి పొందుతున్నటువంటి వాడు, వాళ్ళు బిడ్డల్ని కంటున్నారు. వాళ్ళ సంఖ్య 3.5% ఉందట. వాళ్ళ పెరుగుదల, వాళ్ళ పిల్లలు 3.5% అయితే వీళ్ళు 1.6% కింద. క్రమంగా ఇలా సాగితే ఒక 30-40 ఏళ్ళు పోయేటప్పటికి అమెరికాని అమెరికన్స్ పరిపాలించుకోవడం అసాధ్యమయ్యే పరిస్థితి రావచ్చు.